డిసెంబర్ 9 దేవుని వాగ్దానం. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తనలు 102 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి ఎంతో శ్రేష్టమైనది. ఆయనలో మనము వాక్యం ద్వారా కలువుకోవడం ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యత. ప్రతి దినము దేవుని వాక్యము మీ హృదయాలలోనికి వెళ్ళి మీరు ఆశీర్వదింపబడాలనే ఉద్దేశంతో ఈ భారభరితమైన సేవను దేవుని నామంలో జరిగిస్తూ ఉన్నాం. దీనిని ప్రోత్సహించడం, ప్రభు యొక్క నామములో మీరందరూ దీవెనకరంగా ఉండాలని ఎంతో బలమైనటువంటి ప్రార్థన మేము చేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు క్షేమము మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ప్రియులారా, ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే ఆయన సన్నిధిని గురించి ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధి చాలా శ్రేష్టమైనదండి. ఆయన సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధిని ప్రతి క్షణము మనం ఆనందభరితములుగా జరిగించాలే తప్ప ఆచారయోగ్యంగాను బలవంతముగాను ఆయన సన్నిధిలో మనము ఉండకూడదు. చాలాసార్లు దేవుని సన్నిధికి ఒక అలవాటుగా లేదా ఒక ఆచారయోగ్యంగా మనం వెళ్తాం. ఆ విధంగా ఉండకూడదని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. పిల్లరా, ఎలాగ మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఉత్సాహగానముతో అంటే సంతోష హృదయాలతో పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు అదే ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ రీతిగా దేవుని మందిరంలోనికి వెళ్ళావు అనేది చాలా అవసరం. యేసు ప్రభు వారు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించారు, ఆయన యొద్దకు వెళ్ళారు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పిన దేవుడు ఆయన సన్నిధి అక్కడ ఉన్నప్పుడు వారితో పాటు వాక్యాన్ని వినాలని ఆలోచన కలిగి వెళ్ళిన వారితో పాటు ఆయనను ఎలా పట్టుకోవాలో, ఆయన్ని ఎప్పుడు హతమార్చాలోని కుతంత్రాలు కలిగి మనసంతా కల్మషంతో నిండి ఉన్న అనేక మంది అక్కడ వెళ్ళడం, పరిసయ్యులు సద్దుకయ్యులు వెళ్ళటం కూడా మనం గమనిస్తాం. దేవుని సన్నిధికి మనం ఎలా వెళుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయనను అమ్మ జూచిన ఇస్కరియోతు యూదా కూడా ఆయన బల్లలో పాలుపంపులు పొందాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్తున్నాం? మనం ఏ రీతిగా మన హృదయములు పవిత్ర హృదయాలతో సంతోష హృదయాలతో ఆయన సన్నిధికి వెళుతున్నామా అని మనల్ని మనం ఈ అడ్వెంట్ కాలంలో పరీక్షించుకుంటూ ప్రభు ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు స్వామి. నీ బిడ్డలను బహుగా దీవించండి. నేడు వారి యొక్క ప్రయాణాలలో, పనుల్లో అన్నిటిలో నీవే గొప్ప విజయం బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడేగా ఉండి నడిపించును గాక. ఆమెన్.